ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ లో గౌతమ్ వర్సెస్ తేజ, అలాగే గౌతమ్ వర్సెస్ ప్రేరణ. మీ సపోర్ట్ ఎవరికన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓజీస్ అందరూ కలిసి గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి హ్యాండ్స్ రైజ్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గౌతమ్ తేజ ఇన్ని రోజులు హౌస్ లో బానే ఉండి వెళ్లే 2 రోజుల ముందు కామెడీ పీస్ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఫుల్ కోటింగ్లు పడతా ఉంటాయి బయట, నో డౌట్. ఎందుకంటే అదేంటంటే ఒక రకమైన విషయం కక్కడం అనమాట. ఒకవైపు ఏమో తేజ, ఇంకోవైపు ప్రేరణ. అసలు ప్రేరణకి ఎవరైనా హెల్ప్ చేశారంటే నిజంగా వాళ్ళంత అమాయకులు లేరనమాట. తన సెల్ఫిష్నెస్ తో తను చూసుకుంటే తప్ప ఇంక ఏమి ఎవరిని పట్టించుకోదు. తను హెల్ప్ చేసిన వాళ్ళు వెంటనే మర్చిపోద్ది. అస్సలు విశ్వాసం అంటేనే తెలీదు ప్రేరణకి. విశ్వాసం అంటేనే తెలీదు అబ్బా. ఎన్ని ఉదాహరణలైనా సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇవ్వచ్చు ప్రేరణకి విశ్వాసం లేదు అనడానికి. యష్మి విషయంలో 2, రోహిణి విషయంలో 3, పృథ్వీ విషయంలో పృథ్వీ ఆ మెగా చీఫ్ టైంలో సపోర్ట్ చేశాడా? కనీసం ఆ ఎగ్ పాడేసినందుకు కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. కనీసం పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా తను ఆలోచించలేదు కనీసం ఆ విషయాన్ని కూడా. గౌతమ్ అప్పుడు మెగా చీఫ్ టైంలో హెల్ప్ చేశాడు. ఈవెన్ థ్యాంక్స్ లేదు. ఆ ఎగ్ పాడేసేసింది. ఎప్పుడో ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వలేదంటమ్మా. అప్పటి నుంచి ఆ గౌతమ్ మీద కక్ష కట్టేసి ఇప్పుడు ప్రేరణకి ఎలా ఉంటదంటే పాముకి పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది అంటారు చూడు, ఆ టైపు ప్రేరణ. ఎవరు హెల్ప్ చేసు. ఇప్పుడు రోహిణి ఉంది. రోహిణి పాపం ఎంతో మంచితనంతో ఆ మెగా చీఫ్ కి ఆ సూట్ కేసు పట్టుకొచ్చి ఇచ్చింది. హెల్ప్ చెయ్యలేదు సరే కదా, ఆ సూట్ కేసు ఇచ్చినంత మాత్రాన హెల్ప్ చేయాలా, అడిగినంత మాత్రాన హెల్ప్ చేయాలా అని చెప్పేసి రివర్స్ లో క్వశ్చన్స్ చేసింది. బట్ తను నెగిటివ్ అయిపోయిందని తెలిసి శాండర్ టాస్క్ లో ఇంకా తప్పక హెల్ప్ చేసింది రోహిణికి. లేదంటే అప్పుడు కూడా హెల్ప్ చేయదు. అండ్ ఇప్పుడు అంత క్లియర్ గా అందరూ చెప్తున్నారబ్బా గౌతమ్ ప్రేరణ పేరు చెప్పాడు, నిఖిల్ చెప్పలేదు అని. కానీ నిఖిల్ మీద తన కోపం లేదు, ఓన్లీ గౌతమ్ మీద కక్ష కట్టేసింది. అరే నిఖిల్ అంటే నా పేరు చెప్పలేదని కానీ లేదు, కానీ గౌతమ్ తన పేరు చెప్పాడు. గౌతమ్ మీద మాత్రం ఆ కక్ష అలాగే పెంచేసుకుని ఒక రకమైన కుళ్ళుతో ఈ రోజు మాట్లాడింది. 2, తేజ ఫ్రెండ్షిప్ అంట, తనంట ఎక్స్పెక్ట్ చేయడంట. నేనేమి ఎక్స్పెక్ట్ చేయను అంటాడు. ఎక్స్పెక్ట్ చేయలేని వాడు అయితే ఆ ఎగ్గ పడేసినప్పుడు నిఖిల్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మళ్ళీనంట ఎంతో తెలివైనడు అంటే ఆడియన్స్ దృష్టిలో ఎలా నెగిటివ్ పోర్ట్రే చేస్తాడంటే తిను మాత్రం మంచోడులాగా ఉండాలి, అవతల వాళ్ళకి మాత్రం నెగిటివ్ ఉండాలి. సార్ కోపంలో ఉన్నా కానీ సార్ నాకు మావాడు అని వచ్చేస్తుంది సార్ అంట. అవన్నీ తెలివితేటలు, అవతల వాళ్ళని నెగిటివ్ గా పోర్ట్రే చేయడానికి యూజ్ చేసే తెలివితేటలు. ఎంత దొంగ తెలివితేటలు అంటే ఆ రోజు అదే అడిగాడు గౌతమ్. మాత్రం క్లియర్ గా గౌతమ్ పెద్దగా మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాటల్లోనే ప్రాపర్ గా మళ్ళీ పాయింట్స్ గుచ్చుతాడు. అవతల గుండెల్లో దిగిపోవాలి. పాయింట్స్ గుచ్చాడంటే మామూలుగా ఉండదు. ఒకటే చెప్పాడు, నువ్వు ఏమైనా అనుకో బాయ్, నేనైతే కరెక్టే చేస్తున్నానని నేను ఫీల్ అవుతున్నా. నువ్వు ఏమైనా అనుకో అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటావు. మరి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు నాతో ఎందుకు చేయలేదు అని ఎందుకు అడుగుతావు? అంతే కదా. నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటావు. విష్ణు మాత్రం సూపర్ అబ్బా. విష్ణు ఒకటి అంటది, ఏంటి మరి గౌతమ్ పేరు ఎత్తలేదు అంటే, సార్ తను ఓన్లీ అవినాష్ అండ్ రోహిణితోనే ఉంటాడు సార్, గౌతమ్తో కూడా ఉంటాడు సార్. కానీ గౌతమ్ ఎప్పుడైనా హెల్ప్ చేయకపోతే మాత్రం ఆర్గ్యూ చేయడానికి గౌతమ్ దగ్గరికి వెళ్తాడు సార్. ఇంతకంటే ఏం పెద్ద ఎగ్జాంపుల్ కావాలి? తేజ చేస్తున్నది తప్పని తెలియడానికి, తను ఎప్పుడు గౌతమ్కి ఏం చేయలేదని తెలియడానికి విష్ణు చాలు ఎగ్జాంపుల్. విష్ణుకి ఏమి గౌతమ్ అంటే ఇష్టం కాదు, కానీ క్లియర్ గా అక్కడ చెప్పింది దట్ ఈస్ విష్ణు. తనకు రియల్ గా ఏమనిపిస్తుందో చెప్తుంది. దట్ అన్ని అనేసి దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంది. ఆమె ఎవరికి ఇచ్చి పడేస్తుందబ్బా. ఆమె గేమ్ ఆడదు అంటది. ఎందుకు ఆడదు? ఆమె ఆడినంత ఆడిందబ్బా. తను ఎంత ఆడగలగా అంత ఆడింది. ఒక పృథ్వీతో లవ్ ట్రాక్ నడుపుతుందని ఇంకేమీ గేమ్ ఆడలేదు, మొత్తం తీసి పడేస్తున్నారు విష్ణుని. ఆమె రియాలిటీ చాలు, ఆమె జెన్యూనిటీ చాలు ఆమె టాప్ 5 లో ఉండడానికి నా దృష్టిలో అయితే. ఈ రోజు మాత్రం ఎవ్వరు గౌతమ్ కోసం స్టాండ్ తీసుకోలేదు. విష్ణు మాత్రం దట్టు తనకు గౌతమ్ అంటే ఇష్టం ఉండడు, కానీ తేజ విషయంలో ఓ రేంజ్ లో ఎక్స్పోజ్ చేసి పడేసింది తేజని. సార్ తన గౌతమ్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాడంటే సార్ తనకి ఎప్పుడైనా గౌతమ్ హెల్ప్ చేయకపోతే అప్పుడు వెళ్తాడు సార్. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్ అనిపించింది నాకు ఇక్కడ విష్ణు. సో వరుసగా మాట్లాడుకుంటుంది. 2, ప్రేరణ ఈ ఫౌల్ గేమ్ ని నాగార్జున గారు ఓ రేంజ్ లో ఎక్స్పోజ్ చేశారు. ఓ రేంజ్ లో ఆ రోజు నేను ప్రేరణ ఫౌల్ గేమ్ ఆడింది అంటే ప్రేరణ కావాలని నెగిటివ్ చేసేస్తున్నావు అన్నారు. ఇప్పుడు నాగార్జున గారు అనాలి, నాగార్జున గారు కావాలని నెగిటివ్ చేసేస్తున్నారు ప్రేరణ అని. ఎపిసోడ్ లో ఏమో క్లిప్లు కూడా ఎత్తేస్తారు, మళ్ళీ వాళ్ళు కావాలని నెగిటివ్ చేయడం ఒకటి. అక్కడ తప్పక వీడియో ప్లే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బయట మేము అంత వైరల్ చేసాం. ఎవరైతే ప్రేరణ తప్పని చూపించాలని అనుకున్నాం వైరల్ చేసాం కాబట్టి తప్పలేదు అక్కడ. అందుకు నాగార్జున గారు క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. క్వశ్చన్ చేశారు. ఏంటది
ఈ ప్రేరణ పిఆర్ తెలుసు. ప్రేరణ నెగిటివ్ అవ్వడానికి ఒకటే రీజన్ కాదు. ఒక రీజన్ ఆమె రూడ్నెస్, ఈ సెల్ఫిష్నెస్, విశ్వాసం లేకపోవడం, ఇలాంటివన్నీ ప్రేరణ నెగిటివ్ అవ్వడానికి ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటో చెప్పనా, వాళ్ళ పిఆర్ అంత వర్స్ట్ ఎవరు ఉండరు, మామూలు వర్స్ట్ కాదు. ఇప్పుడు ప్రేరణ తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, నోరు మూసుకుని ఉండాలి. నెక్స్ట్ ఏదైనా ప్రేరణకు మంచి ఎపిసోడ్ పడుతుందేమో అని ఎదురు చూడాలి. నిన్న ఒక మంచి ఎపిసోడ్ పడింది, ఏది టేస్టీ తేజ విషయంలో. టేస్టీ తేజ తప్పు, ప్రేరణ కరెక్ట్. ఇలాంటి ఒక మంచి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాలి. కానీ ప్రేరణ తప్పు చేసినప్పుడు హౌస్ లో ప్రేరణ ఏం చేస్తుంది, తన తప్పును కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ మీద నిందలేస్తుంది. బయట సేమ్ పిఆర్ అబ్బా, యథా కంటెస్టెంట్ తదా పిఆర్ అనమాట. వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. ప్రేరణ తప్పు కాదు అని చెప్పించుకోవడానికి గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడాడు అని చెప్తున్నారు. దీనికి నేను రీజన్ చెప్తాను. నన్ను కూడా అడుగుతున్నారు, మరి ప్రేరణ తప్పు అన్నావు కదా, మరి గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడాడు కదా. ఏంటి గౌతమ్ గౌతమ్ చేతిలో 2 డిస్కులు ఉన్నాయంట, కాబట్టి గౌతమ్ ఫౌల్ గేమ్ అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి తింగరోళ్ళు, గౌతమ్ చేతిలో 2 డిస్కులు ఉన్నాయి, వాళ్ళందరూ కళ్ళు పోయాయి, ఒకళ్ళు కూడా కళ్ళు లేవు, మూతలేసి కూర్చున్నారు. అక్కడ గౌతమ్ చేతిలో 2 డిస్కులు ఎందుకున్నాయి? ఇప్పుడు వీళ్ళ తాడు పట్టుకుని పైకి వెళ్ళాలా, పై నుంచి వాళ్ళు సింగిల్ డిస్క్ తెచ్చుకోవాలి. గౌతమ్ పై నుంచి సింగిల్ డిస్కే తెచ్చుకున్నాడు. కావాలంటే పై నుంచి 2 డిస్కులు తెచ్చుకున్నట్టు నాకు వీడియో ఒక్క ప్రూఫ్ చూపించండి, ఒక్క ప్రూఫ్. ఇమీడియట్ గా ఈ వీడియో డిలీట్ చేస్తా, చూపించండి. ఎందుకు మీరు కనుక నాకు ప్రూఫ్ చూపించి పై నుంచి రోప్ కిందకి 2 డిస్కులు తెస్తున్నట్టు కనుక నాకు వీడియో చూపిస్తే ఇప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా, నేనే వైరల్ చేస్తా ఆ వీడియో. పెట్టండి. తను పై నుంచి సింగిల్ తెచ్చాడు, ఓకే. వీళ్ళు కింద నెట్ వెనకాల నిలబడుతున్నారు కదా, లేదా కింద పడినప్పుడు తెచ్చుకుంటున్నారు కదా. మీరు చూడండి అక్కడ గౌతమ్ ఏం చేస్తున్నాడు, ఎటు నుంచి పరిగెట్టుకు వస్తున్నాడు, అటు నుంచి కాదు పరిగెట్టుకు వచ్చేది. నెట్ దగ్గర కింద 2 సీడీలు దొరికితే వెనకాల ఎంతమంది ఉన్నారంటే పృథ్వీ అండ్ గౌతమ్ అండ్ యువతల పక్కన ప్రేరణ, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు అటువైపు పృథ్వీ ఒకటేసింది, తినొకటి వేసుకున్నాడు. అవి కింద పడ్డాయి, ఆ 2 తెచ్చుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల ప్రేరణ ఇక్కడ ఉన్నది. గౌతమ్ ఎక్కడ నుంచి తెచ్చాడు, నెట్ దగ్గర దొరికిన 2 తెచ్చాడు. నెట్ దగ్గర కింద ఎన్ని పడితే అన్ని తెచ్చుకోవచ్చు. అక్కడ ఒకటే తెచ్చుకోవాలి, మిగిలింది కింద వదిలేయాలని లేదు. నెట్ దగ్గర కింద అక్కడ పృథ్వీది పడింది, ఇక్కడ గౌతమ్ వేసుకుంటే గౌతమ్ది పడింది. 2 పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వేయడానికి ట్రై చేసినప్పుడు చేతిలో 2 ఉన్నాయి కదా, ఒకటి వేసినప్పుడు ప్రేరణ పట్టుకుంది, ప్రేరణ క్యాచ్ పట్టేసుకుని వెళ్ళి వేసింది. 2వది వేసినప్పుడు అది కింద పడిపోతే అప్పటికే పృథ్వీ కింద ఒకటి పడిపోతే పృథ్వీ చేతిలో ఒకటి ఉంది, మళ్ళీ గౌతమ్ వేసింది కూడా కింద ఉంది. ఆ 2 తీసుకుని వెళ్ళి పృథ్వీ వేసాడు. అప్పుడు పృథ్వీ చేతిలో 2 ఉన్నాయి. కావాలంటే చూడండి వీడియో. పృథ్వీ చేతిలో కూడా 2 ఉన్నాయి. ఆ 2 ఎక్కడ వచ్చాయి? పృథ్వీ చేతిలో కూడా పైనుంచి తెచ్చుకోలేదు, నెట్ దగ్గర కింద పడిపోయి తీసుకున్నారు వీళ్ళు. సేమ్ గౌతమ్ కూడా నెట్ దగ్గర కింద పడిపోయిన 2 తీసుకుని వెళ్ళి అక్కడ నిలబడి వేస్తే అందులోంచి పృథ్వీ ప్రేరణ ఒకటి క్యాచ్ పట్టుకెళ్ళి వేసింది. క్లియర్ గా మళ్ళీ అంటుంది రూల్ బుక్ లో లేదు నేను వినలే, ఫస్ట్ ఏమో రూల్ బుక్ లో లేదు అంది, వీడియో చూపించిన తర్వాత నేను మర్చిపోయాను అంటుంది. అన్ని అబద్ధం. ఎందుకు చెప్పినా 100 సార్లు చదివారు ఆ రూల్, ఒక్కసారి కాదు 100 సార్లు. మళ్ళీ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విష్ణు ప్రేరణ ఎదురుగానే, ఆ ప్రేరణ అని పృథ్వీ ఉంటారు, అక్కడ కూర్చుని సోఫాలో కూర్చుని చదువుతుంది. కింద పడితేనే డిస్క్ తీయాలి, క్లియర్ రూల్ అనమాట. అక్కడ ఉంది, నాకు అందుకే అంత గుర్తు అని మళ్ళీ చదివింది విష్ణు. కింద పడితేనే డిస్క్ తీయాలి, నెట్ లో వేసినప్పుడు కింద పడితేనే తీయాలి అని క్లియర్ గా ఉంది. తను స్ట్రెస్ చేసింది ఆ వర్డ్ ని విష్ణు పదే కింద పడితేనే తీయాలి అని చెప్పేసి. సో అది జరిగింది. ఈ అమ్మాయి ఏమో కింద పడకుండా చేత్తో క్యాచ్ పట్టేసుకుని అది పట్టుకెళ్ళి అందులో వేసేసుకుంది. ఆ తప్పు ఒప్పుకోవడం మానేసి బయట ఉన్న వాళ్ళు గౌతమ్ చేతిలో 2 డిస్కులు ఉన్నాయంట, ఎందుకమ్మా ఇంత ముక్క కట్ చేసేసి ఆ 2 డిస్కులు ఒకటి చూపిస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చాడో కూడా చూపించండి. ఆ డిస్కులు ఎలా వెనకాల నుంచి వచ్చాడు, నెట్స్ దగ్గర నుంచి తెచ్చాడు, పై నుంచి తేలేదు. పై నుంచి వెళ్ళి సింగిల్ డిస్క్ తెచ్చుకోవాలి, కింద నెట్ దగ్గర కింద ఎన్ని పడితే అని తీసుకుంటారు. అప్పటికే పృథ్వీ వేశాడు, అదొకటి తీసుకున్నాడు, గౌతమ్ ఒకటి చేశాడు, అదొకటి తీసుకున్నాడు. వరుసగా 3 కింద సీడీలు ఉన్నాయి. ఆ సీడీలు ఫస్ట్ గౌతమ్ చేతిలో 2 ఉన్నాయి, ఆ తర్వాత పృథ్వీ చేతిలో కూడా 2 ఉన్నాయి. పృథ్వీ కూడా చేతిలో 2 పెట్టుకునే వేశాడు. చూడండి మళ్ళీ వేస్ట్. వీళ్ళంతే ప్రేరణ పిఆర్ వాళ్ళే పనిగట్టుకుని నెగిటివ్ చేసుకుంటున్నారు ప్రేరణని. క్లియర్. ఆల్రెడీ ఆ అమ్మాయి హౌస్ లో చేసే పెంట పనులన్నీ చేస్తుంది, బయట వీళ్ళు ఒక రాంగ్ క్లిప్ ప్లే చేసి గౌతమ్ ఫౌల్ గేమ్ ఆడితే గౌతమ్ని సపోర్ట్ చేసేస్తున్నారు. అది కూడా బిగ్ బాస్ టీం గౌతమ్ని సపోర్ట్ చేయాలి. నిజంగా అంత గొప్పగా సపోర్ట్ చేసేది అయితే షటప్ అనే అనదు. అసలైన హీరో అయ్యే ఎపిసోడ్స్ అన్ని ఎత్తేదు. గౌతమ్ ఏదైతే హీరోగా ఈ రేంజ్ గ్రాఫ్ లెగుతుందో అవన్నీ ఎత్తిపడేశాడు ఎపిసోడ్స్. సో ఇప్పుడు వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. స్పాన్సర్ టాస్క్ అయింది. స్పాన్సర్ టాస్క్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మరి రోహిణి ఆ మెగా చీఫ్ బాండ్కి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం అంత క్లిప్ అవసరమా? టైం అంతా వేస్ట్ అనిపించింది. చాలా ఎక్కువసేపు చూపించారు రోహిణి కోసం అని అనిపించింది. అంత అవసరం లేదు. బట్ ఒకటి
ప్రతి సీజన్ లోనూ కూడా లాస్ట్ సీజన్ కూడా కెప్టెన్ బాండ్ ని రెస్పెక్ట్ చేసి పంపాలి అన్నది ఒకటి జరిగింది. ప్రతి సీజన్ లోనూ జరిగింది, ఈ సీజన్ లోనూ జరిగింది. బట్ అది మనకి ఎక్కువసేపు అంతసేపు చూపించాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. సో అది అయిందా. నెక్స్ట్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ సెలబ్రేషన్స్ జరిగాయి, 4 lakhs యాడ్ అయ్యాయి అంటే తను డైరెక్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇది కూడా అంటున్నారు అవినాష్ స్టార్మా బ్యాచ్ కాబట్టి అవినాష్కి ఇలా చేశారు, లాస్ట్ ఇయర్ ఇలా చేయలేదు అంటున్నారు. అసలు వీళ్ళు సగం ఎపిసోడ్లు చూస్తారా ఏంటి? లాస్ట్ టైం అల్లు అర్జున్ అంటున్నాను ఏంటి, అంబటి అర్జున్కి అదే కదా చేశారు. తను ఫైనలిస్ట్ అయ్యాడు, బట్ లీస్ట్ లో ఉన్నాడు ఓటింగ్ లో, కానీ తను సేవ్ చేసేసారు. లాస్ట్ టైం అలా చేయలేదు, ఇప్పుడే చేశారు అంటున్నారు. లేదు, లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. నెక్స్ట్ బ్లాక్ టికెట్ బ్లాక్ టికెట్లు వచ్చేసి 1 minute. బ్లాక్ టికెట్లు వచ్చేసి ఫస్ట్ నిఖిల్ వచ్చేసి తేజకి ఇస్తాడు. నాగార్జున గారు ఒకటే అంటారు, అవినాష్ అండ్ రోహిణి చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు, నీకు అన్ని అవకాశాలు వచ్చినా కానీ నువ్వు ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పేసి తేజ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి ప్రేరణకి బ్లాక్ టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే గెస్ట్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేసింది, ఆ బిహేవియర్ రాంగ్, వాళ్ళు ఏదో రీజన్ ఉండే కదా ఇచ్చి ఉండుంటారు అంటే అప్పుడు నాగార్జున గారు బ్లాక్ టికెట్ పెట్టి, బ్లాక్ టికెట్ ఎవరికి పెట్టారు అంటే ఎవరైతే ఫౌల్ గేమ్స్ ఆడారో, ఎవరు సరిగ్గా గేమ్ ఆడలేదో వాళ్ళకి పెట్టారు. అందుకే గౌతమ్కి పెట్టాలని ప్రేరణ అన్నప్పుడు నాగార్జున గారు అది యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్, ఎందుకంటే గౌతమ్ ఎలాంటి ఫౌల్ గేమ్లు ఆడలేదు. అక్కడ ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళకి లేదా ఆల్రెడీ బ్లాక్ బ్యాడ్జ్లు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అక్కడ బ్లాక్ టికెట్లు పెట్టారు. సో అది అలాగే గేమ్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ చూపించిన వాళ్ళకి. ఇక్కడేమో గౌతమ్ ఆల్రెడీ అన్నింటిలోనూ 2 వస్తాయి, ఇక్కడ ప్రేరణ అంటది నో నేను ఒప్పుకోను, లాస్ట్ దాంట్లో తను 3rd ప్లేస్, ఎందుకు అంటే ఇద్దరికి ఈక్వల్ ఇవ్వాలి అంటది. ఎందుకు ఇవ్వాలి? అక్కడేమో పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసాడు, బజర్ కొట్టలేదు, ఆ పజిల్ ఫిల్ చేసి బజర్ అయ్యేలోపు గంట కొట్టలేదు. గంట ఎవరు కొట్టారు? ఈ గౌతమ్ కొట్టేటప్పుడు గౌతమ్ 2nd ప్లేసే కదా. ఇదే అంటాడు అవినాష్. ఇదే ప్రేరణ సుడోకు టాస్క్ లో వెళ్ళి గంట కొట్టి ఏం చేసిందో తెలుసా? గంట కొట్టి ఇప్పుడు అందరము సరిగ్గా గేమ్ ఆడలేదు కాబట్టి గంట ఎవరు కొడితే వాళ్ళని ప్రిఫర్ చేసేయాలి కాబట్టి నేను గంట కొట్టేస్తే నన్ను ప్రిఫర్ చేసి అంటే ఉన్న వాళ్ళలో మిస్టేక్స్ లో నాకు తక్కువ ఉంటే నన్ను విన్ చేసేయాలి అని ఆ రోజు వాదించింది. మరి ఇప్పుడేమో గౌతమ్ గంట కొట్టాడు, అదంట సరిగ్గా పెట్టలేదంట. ఇంకో అబద్ధం ఏంటి తెలుసా? తను కన్ఫ్యూజ్ అయిపోతాడు, మేము సలహాలు ఇస్తున్నా గానీ ఫాలో అవ్వట్లేదంట. ఎన్ని అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు. ఈ అమ్మాయి ఆ రోజు కూడా నేను అనుకున్నా ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నిఖిల్ కి మాత్రమే హెల్ప్ చేసింది, గౌతమ్ కి హెల్ప్ చేయలేదు. నేను అనుకున్నారే ఏ గౌతమ్ వల్ల అయితే ఈ అమ్మాయి ఈ రోజు ఆ డిస్క్ టాస్క్ ఆడగలిగిందో కనీసం హెల్ప్ చేయట్లేదు అని అనుకున్నా. హెల్పే చేయలేదు గౌతమ్ కి. నా క్లిప్ మీ దగ్గర ఉంటే చూపించండి. లేదు, తను ఓన్లీ నిఖిల్ హెల్ప్ చేసింది. నిఖిల్ అయిపోయిన తర్వాత పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసాడు అనమాట. గౌతమ్ ఇక్కడే పెట్టుకుంటే పృథ్వీ వెళ్ళరా పెట్టు అంటే గౌతమ్ లాస్ట్ లో చేయాలి. సో పృథ్వీ కనీసం 2nd అయినా రావాలని పృథ్వీకి హెల్ప్ చేసింది ప్రేరణ. ఇక్కడ గౌతమ్కి హెల్ప్ చేసింది. ఇక్కడే నాకు అనిపించింది గౌతమ్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ప్రేరణ, నువ్వు ఎక్కడ నాకు హెల్ప్ చేసావని అడగట్లేదు అని నాకు అనిపించింది. అక్కడ కొంచెం గట్టిగా క్వశ్చన్ చేయాల్సింది గౌతమ్, అక్కడ ఏదో సైలెంట్ గా ఉండిపోయాడు అని అనిపించింది. ఇలాగే చాలా విషయాల్లో సైలెంట్ గా ఉంటాడు గౌతమ్. సైలెంట్ గా ఉండేటప్పటికి చాలా మందికి అదే అలసైపోయి గౌతమ్ తప్పని అనుకుంటారు. అక్కడ అసలు మాట్లాడే లేదు, ప్రేరణ హెల్పే చేయలేదు. నేను హెల్ప్ చేసినా తనకు అర్థం అవ్వలేదంట, తనకి ఎవరు హెల్ప్ చేయలేదు. లాస్ట్ లో నిఖిల్ హెల్ప్ చేశాడు. నిఖిల్ది అయిపోయిన తర్వాత నబీలో ఎవరో హెల్ప్ చేశారు లాస్ట్ లో గౌతమ్కి, అలా పెట్టు ఇలా పెట్టు అని. అప్పటి వరకు వాళ్ళు ఫస్ట్ నిఖిల్కి హెల్ప్ చేశారు చాలా మంది. నిఖిల్ అవగానే పృథ్వీకి హెల్ప్ చేశారు. గౌతమ్కి వీళ్ళు అవినాష్ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు కానీ ప్రేరణ అయితే అసలు చెప్పనే లేదు. ఆ 2 ఇదంతా బెల్ల కొట్టేసి గంట కొట్టేసి ఆ డెసిషన్స్ అన్ని అయిపోయినాయి. అక్కడ అసలు గివ్ అప్ ఇచ్చేసాడు. తిను గంట కొట్టినా కొట్టకపోయినా, తిను తప్పు పెట్టినా రైట్ పెట్టినా తినంటూ ఒకటి పెట్టాడు, గంట కొట్టాడు. తనేమో మొత్తం గివ్ అప్ ఇచ్చేసాడు, గంట కూడా కొట్టలేదు. తిను ఆల్రెడీ గంట కొట్టినప్పుడు తినే కదా 2nd. సో ఇంకెందుకు వాదిస్తుంది? ఇది విషం కక్కడం కాదా? క్లియర్ గా విషం కక్కడం గౌతమ్ మీద. కాదు సార్ అంట. అండ్ అంతకు ముందు టాస్క్ లో ఏదైతే డిస్క్ టాస్క్ లో ఉందో ఈమెకు అనవసరంగా 4 ఇచ్చారు. అక్కడ 3 రావాల్సింది ఎవరికి? గౌతమ్ కదా. ఈమె ఫౌల్ గేమ్ ఆడింది కదా. మరి ఏ రకంగా ఇక్కడ వాదిస్తుంది? ఈవెన్ సో ఇక్కడ నాగార్జున గారు కన్విన్స్ అవ్వకుండా మీరు హౌస్ కి వదిలేస్తున్నాను, సో హౌస్ చెప్పండి అంటే ఓజేసు ఈ చివరి నుంచి ఫస్ట్ ప్రేరణ ఎత్తేసింది. ప్రేరణ తర్వాత పృథ్వీ, తర్వాత విష్ణు, తర్వాత నబీల్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేస్తానే ఉన్నాయి. ఫైనల్ గా నిఖిల్ చేయలేసింది. ఇప్పుడు వీళ్ళు నిఖిల్ ఎందుకు చేయలేపాలి? తనకంటూ ఒక థింకింగ్ లేదా?
తన థింకింగ్తో తన కింద కొంచెం కదా, ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకుంటారు. నువ్వు గౌతమ్ బాగానే ఉంటున్నారు కదా, ఎందుకు చెయ్యెత్తడం వల్ల ఏం కలిసి రాదు, నెగిటివ్ అవుతావు అంతే. అనవసరంగా గౌతమ్కి నెగిటివ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నువ్వు చూసావు గౌతమ్ వర్సెస్ నీతు డిస్కషన్ ఏం జరిగింది లోపల, ప్రేరణ తను ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు, రీజన్స్ క్లియర్ గా చెప్పాడబ్బా ఆ రోజు రీజన్స్. ప్రేరణ ఇలా 2 టాస్కుల్లో ఆడింది అని. ఈ తేజ అంటాడు ఏదో తెగ హెల్ప్ చేశాను అంటున్నాడు. ఎప్పుడు చేశాడు? తిను ఏమన్నా హెల్ప్ చేశాడా? తిను హెల్ప్ చేయలేనప్పుడు అవతల వాళ్ళ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు? మళ్ళీ విష్ణు విషయంలో విష్ణు ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేతులు ఎత్తితే వాళ్ళ ముగ్గురు ఎత్తలేదు, వైల్డ్ కార్డ్స్ ముగ్గురు ఎత్తలేదు, వీళ్ళు మొత్తం 5 చేతులు ఎత్తేసారు. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేయాలంట. ఆనందం. నిజంగా బ్లాక్ టికెట్ ఇచ్చేస్తే వీళ్ళందరూ పండుగ చేసుకుంటారు అనమాట. నిజంగా అలా బ్లాక్ టికెట్ ఇస్తే గౌతమ్కి ఇంకా చెంపితే వచ్చేది బయట, తింగరోళ్ళు కాకపోతే. మొత్తం 5 చేతులు ఎత్తేసారు. తింగరతనం అది. గేమ్ చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లోనూ అవతలని శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో నిజం వైపు నిలబడాలి, అది చూస్తారు ఆడియన్స్. ఇక్కడ కూడా నిఖిల్ చేయకుండా కిందకు ఉండుంటే చాలా బాగుండేది. ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తుండేవారు, అమ్మయ్య కనీసం నిఖిల్ అయినా ఎత్తలేదని చెప్పేసి. అందరూ ఎత్తితే నెమ్మదిగా నిఖిల్ లాస్ట్లో ఎత్తేసాడు. బట్ ఇక్కడ రోహిణి అండ్ అవినాష్ ప్రాపర్ పాయింట్స్ తో గౌతమ్ అప్పుడు అలా చేశాడు సార్, ఇప్పుడు ఇలా చేశాడు సార్, తన గోల్డెన్ టికెట్ కే అనుకోండి చెప్పడం మాత్రం సూపర్ అనిపించింది. సో అది గోల్డెన్ టికెట్స్ ఫైనల్ గా ఎవరెవరికి వచ్చాయి, నిఖిల్ అండ్ రోహిణి అండ్ గౌతమ్, వీళ్ళ ముగ్గురికి వచ్చింది. వీళ్ళ ముగ్గురికి ఏదో అడ్వాంటేజ్ ఉంటదంట. ఇది నెక్స్ట్ విష్ణు అండ్ తేజ మాట్లాడుకుందాము. విష్ణు అండ్ తేజలో విష్ణుని పర్సనాలిటీ అంటే షోలోనే కాదు సార్, గేమ్స్ లోనూ చూపించాలి సార్. ఆ గ్లాస్ పాడేయడం తప్పు అంటాడేంటి? తన గేమ్ ప్రాపర్ గా ఆడుకుందాం. అక్కడ 2 మిగిలేరు, గౌతమ్ అండ్ యష్మి. గౌతమ్ కాదు, ఇతను తేజ అండ్ యష్మి. వాళ్ళు గ్లాసులు పడేస్తే పడేయడం తప్పు అంటాడేంటి? అది రాంగ్ గేమ్ అంటాడేంటి? ఆడే విధానం తప్పు, ఆడతీరం ప్రాపర్ గా ఉండాలంటాడు. ఏం ఆడతీరు తప్పు చేసింది? మళ్ళీ గౌతమ్ అంటున్నాడు మనస్సాక్షికి తెలుసు అని గుండెల మీద గుద్దుతున్నాడు. నీ మనస్సాక్షికి తెలీదా నువ్వు ఆ రోజు గౌతమ్ టీషర్ట్స్ చెంపాలని అనుకున్నావు అని? నీ మనస్సాక్షికి తెలీదా నువ్వు చాలా సార్లు ఏది సింపతి కోసం ఏడ్చావని? వాళ్ళ మదర్ కోసం నువ్వు మొత్తం 100% నిజమేనా? ఖచ్చితంగా అందులో 50% సింపతి ఉంది కదా. నీ మనస్సాక్షికి తెలీదా? నువ్వు ఎప్పుడు గౌతమ్కి హెల్ప్ చేయలేదన్న విషయం నీ మనస్సాక్షికి తెలీదా? అండ్ ఈ రోజు ఏదైతే గౌతమ్ మీద విషయం కక్కుతున్నావో అది నీకు కేవలం గౌతమ్ ని నెగిటివ్ చేయాలని చేస్తున్నావు అన్న విషయం నీ మనస్సాక్షికి తెలీదా? నువ్వు ఫస్ట్ నీ మనస్సాక్షిని చూసుకో, తర్వాత వేరే వాళ్ళ మనస్సాక్షి గురించి మాట్లాడదు. కానీ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నా ఊరే మా వాడు టాప్ 2 అంటున్నాడు. చూసారా, ఇది తనకి గౌతమ్ టాప్ 2లో ఉన్నాడని తెలిసే ఏ గ్రూపిజం అయితే అది గౌతమ్ ఎక్స్పోజ్ చేశాడు గ్రూపిజం అని. అదేంటి గౌతమ్ ఎక్స్పోజ్ చేయడం? నేను కదా ఎక్స్పోజ్ చేశాను, నాకు కదా గౌతమ్కి రావాల్సిన పేరు అని చెప్పేసి ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా గ్రూపిజం ఫస్ట్ ఎక్స్పోజ్ చేసింది నేను అని చెప్పుకున్నాడు. తన బాధ అంతా ఏంటంటే గౌతమ్ ఎలా హీరో అయిపోయాడు, ఓన్లీ గ్రూపిజం ఎక్స్పోజ్ చేసినందుకే గౌతమ్ హీరో అయిపోయాడు అనుకుంటున్నాడు. అరే నేను కదా ఎక్స్పోజ్ చేశాను, నేను కదా హీరో అవ్వాలి అని ఇది లోపల దాచేసుకుని ఇన్ని స్ట్రాటజీలతో తిని ఆడుకుంటున్నాడు. గౌతమ్ మాత్రం ఏదో తన స్ట్రాటజీలు తను వేసుకో, పోనీ నిజమే అనుకుందాం, అదే స్ట్రాటజీ అనుకుందాం, అయితే తప్పేంటి? తన స్ట్రాటజీ వేసుకున్నాడే అనుకో, తప్పేంటి? నువ్వు వేయట్లేదా? హౌస్ లోనే మిగిలిన వాళ్ళందరూ వేయట్లేదా? ప్రేరణ క్లియర్ గా అబద్ధాలు ఆడి ఫౌల్ గేమ్ ఆడి ఫస్ట్ ఏమో మర్చిపోయానంటది, వీడియో చూపించిన తర్వాత ఏమో అది రూల్లో లేదంటది. ఇవన్నీ ఏంటి? అవన్నీ స్ట్రాటజీలు కదా. అబద్ధాలు ఆడి మరీ స్ట్రాటజీలు చేస్తున్నారు. గౌతమ్ నొక్కదే తప్పు పట్టాలా? కావాలని కుళ్ళు కాకపోతే, కుళ్ళుతో బిహేవ్ చేయడం కాకపోతే. విష్ణు విషయంలో విష్ణునంట ఆట ఆడతీరంట, అది కరెక్ట్ కాదంట. మరి ఇతనిదే కరెక్ట్ ఆడతీరు, తినదొక్కడదే కరెక్ట్ ఆడతీరు, వాళ్ళ స్ట్రాటజీలు మాత్రం రాంగ్ ఆడతీరు. విష్ణు మాత్రం చాలా గట్టిగా ప్రాపర్గా ఇచ్చింది, మై పాయింట్ ఆఫ్ వ్యూ అని తిరిగి ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది విష్ణు అని అనిపించింది. వరుసగా చూద్దాం ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యానేమో అని. మళ్ళీ అంటుంది ఆ క్యాచ్ వైజ్ నేను అలా క్యాచ్ పట్టడం తప్పని ఫస్ట్ ఏమో పక్కకి వెళ్ళింది సార్ అంది, తర్వాత క్యాచ్ పట్టడం తప్పని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళు చెప్పలేదు అంటుంది. ఫస్ట్ నుంచి మొత్తుకున్నారు వాళ్ళు. సంచాలకులు చెప్పడం ఏంటి? రూల్స్ చదివారు లైవ్ లో 100 సార్లు చదువుకున్నారు రూల్స్, మళ్ళీ వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు, ఎందుకని అబద్ధాలు ప్రేరణ. సో నెక్స్ట్ రోహిణి వచ్చేసి పృథ్వీకి ఇవ్వాలని అన్నది. ఆ నిజంగా పృథ్వీ మాత్రం ఆ ఫౌల్ గేమ్ ఆడడం వల్ల మొత్తం మిస్ అయిపోయాడు. లేదంటే ఆ టాస్క్లు తనే విన్ అయ్యేవాడు. కనీసం ఆ ఒక్క రౌండ్ లో ఫౌల్ గేమ్ ఆడకపోయినా ఇద్దరు నిఖిల్ అండ్ పృథ్వీ ఈక్వల్ అయి ఉండేవారు కదా. అప్పుడు వేరే ఏదైనా చేసి విన్ చేసినా సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు పృథ్వీ. ఏదో జరిగేది మొత్తం మీద, విన్ అయినా ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క ఫౌల్ గేమ్ వల్ల టైం వేస్ట్ అయింది కదా. మేబీ ఆ ఫౌల్ గేమ్ ఆడుకుని డైరెక్ట్ గా వెళ్ళినా కూడా ఆ పృథ్వీ 10 వేయగలిగి ఉండేవాడేమో.
కదా, పక్క నుంచి నడిచి వెళ్ళాడు. సో అది మైనస్ అయిపోయింది పాపం. పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు, బట్ తప్పదు. సో ఇది నెక్స్ట్ పాపం ఇంకొకటి, ఈ దమ్ముల్లోనూ అసలు పృథ్వీకి ఒకరు పెట్టలేదు. కనీసం నిఖిల్ అయినా పెట్టాలి కదా, నిఖిల్ అయినా పృథ్వీకి పెట్టాలి కదా పాపం. ప్రతిదాన్ని తన్ని ఏమంటారు, టేకింగ్ యాజ్ గ్రాంటెడా, అలాగే ఉంది. టేకింగ్ యాజ్ గ్రాంటెడ్ లాగా పృథ్వీ ఏమన్నా పట్టించుకోవట్లే అన్నట్టు. తను దమ్మున్నోడే కదా, తెలుసు కదా తను దమ్మున్నోడని. పృథ్వీ పెట్టాలి కదా నిఖిల్. నీకెంత విలువిస్తున్నాడు అసలు పృథ్వీ, అసలు మామూలు విలువ ఇవ్వట్లేదు. నువ్వు కూడా అంత విలువ ఇచ్చావు, ఇవ్వలేదని అంటలేదు. బట్ ఇక్కడ ఎందుకు సేఫ్ గేమ్ అంటే నువ్వు పృథ్వీకి ఇస్తే ఎక్కడ గ్రూప్ గేమ్ అంటారని భయపడ్డావా? ఇవ్వచ్చు కదా పాపం. ఎవరు ఇవ్వలేదు ఆ పిల్లోడికి, ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. అది అనిపించింది, అయ్యో పాపం పృథ్వీకి ఒక్కళ్ళైనా ఇవ్వాలి కదా, తను నిజంగానే దమ్ముగా ఆడాడు కదా అని అనిపించింది. అవినాష్ దమ్ము అంటే నబీల్కి ఇచ్చాడు. తను ఇంకా ఫస్ట్లో ఎలా ఉందో నబీల్కి అలాగే ఉందనుకున్నాడు. బట్ నబీల్ విషయంలో పాపం నాకైతే పాపం అనిపిస్తుంది. మరీ ప్రతి వారం డిమోటివేటింగ్ ఎక్కువైపోయింది ఆ పిల్లోడికి. దానికి తగ్గట్టే ఆ సుడోకు టాస్క్లు అనవసరంగా అడవుడి మేళం అయిపోయి గంట కొట్టేశాడు. అక్కడ మైనస్ అయిపోయింది పాపం. నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, మళ్ళీ రేపు చేస్తా. ఇంకా ఏమన్నా మిస్ అయితే మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తేజ అండ్ పృథ్వీ అయితే ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. టాటా.